Alright my dear beautiful boys and girls, ladies and gentlemen, welcome back to the channel. Good evening everyone. Time వచ్చేసి అయితే 6 అవుతుంది. సో ఇవాళ వచ్చేసి అయితే మనం ప్లాన్ ఏంటంటే డైనమిక్ రైడర్స్కి వెళ్దామని. డైనమిక్ రైడర్స్కి ఎందుకంటే నేను ఒకటి హెల్మెట్ ఒకటి తీసుకోవాలి, హెల్మెట్ ఒకటి, గ్లవ్స్ ఒకటి, జాకెట్ ఒకటి. సో అది తీసుకోవడానికి వెళ్తున్నాము. అది నాకు బండి డెలివరీ రోజు రాజు మధు వీళ్ళు కలిసి గిఫ్ట్ ఇచ్చినారు కదా, అది నాకు కొంచెం సైజ్ పెద్దగా అవుతుంది. ఎట్లయినా మధుగాడు కూడా బండి తీసుకుని కదా, వానికి కూడా హెల్మెట్ కావాలని చెప్పేసి నా సైజు వానికి ఇచ్చేసిన. సో మనం ఏంటంటే వాడు తీసుకునే దాంతో ఇప్పుడు పోయి మనం కొత్త హెల్మెట్ తీసుకోవచ్చు. ఎస్ సైజ్, నాది ఎస్ సైజ్ కావాలి. పోయి కనుక్కుందాం ఎస్ ఉందో లేదో. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆర్డర్ పెట్టినా అన్నాడు, మరోసారి కనుక్కోవాలి. అట్లనే రైడింగ్ గేర్స్, గ్లౌస్ తీసుకుందాము. షూస్ ఉన్నాయి పర్లేదు, ఇప్పటికైతే మనం తర్వాత ప్లాన్ చేసుకున్నాము అవి. ఇప్పుడు రాజుగారి ఇంటికి వెళ్తున్నాము. మదిగాడు, నరేందర్ గారు, రాజుగాడు ముగ్గురు ఎక్కనూరు అంట. సో వాళ్ళని పిక్ చేసుకొని డైరెక్ట్ బంజారా హిల్స్కి వెళ్ళిపోదాం, డైనమిక్ రైడర్స్కి. యాక్చువల్లీ కొంచెం ముందే బయలుదేరాలి కానీ ఫుల్ వాన పడుతుంది ఇవాళ. ఆఫ్టర్నూన్ ఫుల్ పడ్డది మా ఇంటి దగ్గర, ఇక్కడ చూసేమో వాన అంత లేదు. సో అందుకే స్టార్ట్ కావడానికి లేట్ అయింది. ఇప్పుడు మనకు ట్రాఫిక్ ఆలి అక్కడ నిండిపోతుంది. తొందర వెళ్ళిపోదాం మనం. కరెక్ట్ టైంకి ట్రాఫిక్ జామ్ ఉంటుంది అసలు. నార్మల్ టైం ఈ రోడ్డు ప్లెయిన్గా ఉంటుంది, ఎప్పుడైతే మనకి ఎమర్జెన్సీ ఉంటుందో పోవాలి కానీ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. రెండు టైర్లో గాలి తక్కువ ఉంది, కొట్టించుకోవాలి. అందరు చెవులు మూసుకుంటారు, నాకు చెవులు వినబడతా లేవా, లేకపోతే అందరికీ ఓవర్ రీసౌండ్ వస్తుందా ఏమో బా. నాకైతే చెవులకి మంచిగా వినసొంపు అనిపిస్తుంది. గురుజీ అసలు హెడ్ టర్న్ అసలు ఎట్లా అవుతారో తెలుసా, నేను కొంచెం రెవివ్వగానే ఆ కుక్క కిడ్స్ అందరు ఫ్యాన్. అసలు వాన పడేటట్టుంది, ఆల్రెడీ చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. వానగానే ఎక్కువైందంటే నేను గోపులో తీసేయాల్సి వస్తుంది. షురూ అయింది బిడ్డ. నా గదిలో తిరుగుతున్న పోయే లోపు నేను తడిసిపోతా. సో మనం హైవేమికి కూడా బెటరు. ఆహా అయిపోయిందిరా, ఇది నీతో ఆటకం ఆడిందిరా సంజు. బండి దూడిచిన కడిగిన అప్పుడు వాన వాళ్ళే. ఆహా గోప్రో తీయాలి ఇప్పుడు, అదర్వైజ్ నేను భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది. ఆంటీ అక్క ఏమని ఏ బ్రూనో కైసా రే. హాయ్ బ్రూనో, బాగున్నా బ్రూనో? అరే వా,
సీనరీ మాత్రం ఏముంది చూడండి సార్ మొగడ. షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. నరిగాడు ఫస్ట్ టైం అయితే తొందరగా బట్టలు తీసుకున్నాంట. ఇప్పుడైతే డైరెక్ట్ మనం జూబ్లీస్కి వెళ్ళిపోదాం. ఆల్రెడీ చాలా లేట్ అయిపోయినాము. వీడు వద్దురా వద్దురా అంటే ఇప్పుడే పెట్టుకునే పంచాయతీ. సెకండ్ థర్డ్ తప్పితే నాకు వేరే గేర్ వాడడానికి అసలు అవకాశం రావట్లేదు. అసలు తాడేసినా ట్రాఫిక్ జామ్ వస్తుంది, మళ్ళీ సెకండ్ డౌన్ వేస్తున్నా, కొంచెం కాక మళ్ళీ తాడేసినా మళ్ళీ ఆగిపోవాల్సి వస్తుంది. ఈడ కాదు మనకు ఐటీసీ అటు పోతేనే పక్క. ఇక్కడ నుంచి మొత్తం జూబ్లీ హిల్స్. ఇంకా మనకి పెద్ద పెద్ద పడవల లాంటి కార్లు, చెవులు వలిగిపోయేలా వచ్చే సౌండ్ల బండ్లు ఇటు సైడ్ ఈ ఏరియా దాటిన తర్వాతనే దొరుకుతాయి మనకి. ఇంకా ఆహా, కొన్న తర్వాత నేను ఇవాళ పీస్ఫుల్గా వెళ్తున్నాను. నేను బండిని అయితే కొంచెం ఫిల్టరింగ్ చేసుకుంటా, కొంచెం ఆడుకుంటా, చూసుకుంటా. వెదర్ మంచిగా ఉంది, చల్లగా మంచిగా. ఇవాళ కొంచెం సాటిస్ఫైయింగ్ ఉంది బండి తోలుతుంటే. అబ్బా, ఇక్కడ యూటర్న్ ఉండదురా, ఇక్కడ యూటర్న్ ఉండదు. మళ్ళా ముంగడికి పోయి అక్కడికి వెళ్ళి యూటర్న్ చేసుకొని అప్పుడు రావాలి. మన వాళ్ళు ఏమో ఇంకా రాలేదు. మనం డైరెక్ట్ డైనమిక్ రైడర్స్ పోయి పార్కింగ్ చేసి పైకి వెళ్ళి చూద్దాం. వాళ్ళు వచ్చేదా కావుదాం. ఓపెన్ ఉందో, బైక్స్ అయితే ఉన్నాయి. అంత కలెక్షన్ లేదులేండి, ఇప్పుడు వస్తే మనదే. మేము ఒకప్పుడు ఈ పార్కింగ్ని చూడడానికి వస్తుండే. అంటే మన బైక్స్ ఉన్నాయా, వేరే మన సూపర్ బైక్స్. Z900 ఒకప్పుడు ఇక్కడ ఏమేమి సూపర్ బైక్స్ ఉన్నాయని వచ్చి చూసేటోళ్ళం. అట్లుంటే మరి డాక్టర్ డ్రైవింగ్ పార్కింగ్ అంటే. ఇప్పుడు మనం డైరెక్ట్ మనమే పార్కింగ్ చేసినాం. చలో మనం పైకి వెళ్ళిపోదాం. ఇంకా పైకి వెళ్ళి చూద్దాం గ్లౌజెస్. నేను నార్మల్గా 3200 షర్ట్ పెట్టుకుంటే మా ఇంట్లో ఎక్కువ ఎక్కినాను. ఈ ప్రైస్ చూపిస్తారండి. ఎవరు జస్ట్ జాకెట్ అయింది మా ఇంట్లో తీసుకో. మా ఎగ్రేషన్ మా ఇంట్లో జాకెట్ ఇది పంపిస్తాను. బ్యాక్ ప్రొటెక్షన్ లెవెల్ 2 వస్తుంది. లెవెల్ 2 లెవెల్ 3 25. డిజైన్ చూస్తే ఎంత సింపుల్గానే ఉందండి. ప్రైస్ ఎంత ఉండొచ్చు ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు? కామెంట్లో చూసిన వీడియో చూసిన చెప్తారేమో. కానీ దాని దగ్గర జస్ట్ 57,500, 57,500 ఓన్లీ. మళ్ళీ ప్రైస్ ట్యాగ్ పైన ప్రైస్ ఏ సైజు? 46. కానీ సేఫెస్ట్ హెల్మెట్స్ హెల్మెట్ కోసం అవసరం, కానీ హెల్మెట్ దొరకలేదు. చూద్దాం. రైడింగ్ జాకెట్ ఒకటి, గ్లౌజ్ చూస్తున్నాం. ఎంత రాదు ప్రైస్? क्या चल रहा? 26, 25. Very cheap, very cheap.
వచ్చింది. వావ్, ఐ లైక్ దట్ గ్రూంజ్ సౌండ్. ఒకసారి కింద అడుగుదాము. చైన్లు నేను ఆల్రెడీ కడిగినాయి కదా, ఇట్లనే వాళ్ళు ఏమైనా క్లీన్ చేస్తాడా అని. చలో, చైన్ లూప్ కూడా అయిపోయింది. ఇంకా ఇప్పుడు టెన్షన్ తప్పుతా మనకి, లేకపోతే చైన్ లూప్ అని ఎత్తి కట్టుకోవాలి. ఎందుకంటే దీని చైన్ ఇట్ కాస్ట్ అరౌండ్ 95,000 ఐ థింక్. అందుకే కొంచెం సేఫ్టీ ఉంటుంది. ఓ యా, ఈ లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా కెఫే ట్రూ బ్లాక్ అని. అరే ఉరూస్ బ్రో, బ్లాక్ కెఫే అని చెప్పినాం కదా, అక్కడికి మేము ఎవ్రీ సాటర్డే సండే మార్నింగ్ 7 to 10 మధ్యలో సూపర్ కార్స్ అండ్ సూపర్ బైక్స్ వస్తాయి అక్కడికి. సో అవి చూడడానికని నేను, మదిగాడు, రాజుగాడు, నరేందర్ గాడు ఎర్లీ మార్నింగ్ లేచి ఇక్కడికి వస్తుండే. మా గ్లామర్ మీద వచ్చి ఆడ కూర్చొని చూస్తుండే. లేకపోతే ఏదైనా సూపర్ బైక్ పోతే దాని ఎమ్మడి పోవడం కానీ, సూపర్ కార్ కనిపిస్తే దాని ఎమ్మడి ఫాలో అవ్వడం కానీ, ఇట్లాంటివి బాగా చేస్తుండే. ప్రతి సాటర్డే సండే ఏ పనున్నా అన్ని పనులు పక్కన పెట్టుకొని మెయిన్ అదే పని అన్న పెట్టుకున్నట్టు వస్తుండే. అంటే మాకు ఆ పనే ఏదో మాకు జీతం చేసే, నార్మల్గా మనం ఏదైనా ఎక్కడన్నా పని చేస్తే ఎట్లా చేస్తుండే అంత డెడికేషన్ తోటి వస్తుండే సూపర్ బైక్స్ అండ్ సూపర్ కార్స్ చూడడానికి. ఇదే మా అడ్డా. డైనమిక్ రేస్లో మేము ఎంత లేనా ఒక 1 hour దాకా ఉన్నాం అనుకుంటా. 40 minutes 1 hour దాకా ఉన్నాము చైన్ లూప్ చేయించడానికి. ఒక అన్న కలిసినే బాగా మాట్లాడిండు అన్న. అంటే అన్న ఎక్స్పీరియన్స్ చెప్తుండు, ఎట్లా ఉండాలి సూపర్ బైక్ ఏంటి, దాని మోడ్స్ ఏంటి, స్పెక్స్ ఏంటి, ఎట్లా తోలాలి, ఏది బెటర్ అంటే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ దాకా దాని గురించే మాట్లాడినాం అనుకోండి. చలో, ఫుడ్ కూడా వేసేసినాము, తిని ఇట్లా మెల్లగా ఇంటి సైడ్ వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా చాలా టైం స్పెండ్ చేసేసినాం. ఆల్మోస్ట్ 11 అవుతుంది మనకి. దీని కర్వ్స్ మస్తుంటాయి రా బాబు. ఈ మధ్యలో అవి లేకపోతే మంచి కార్నరింగ్ వేసుకోవచ్చు. ఉండాలే కొంచెం స్పీడ్ కంట్రోల్ చేయడానికి. అవిటి వల్ల కార్నరింగ్ చేసినప్పుడు పడిపోతాం, వాబుల్ అయిపోతుంది. డెడికేషన్ వాంది. 2 daysలో బండి కొని 2 days అవుతుంది. 400 kilometers తిరిగినాడు. మరి అట్లుంటుంది మనతోటి. మన చేట్లకు రాగానే ఆల్రెడీ 754 తిరిగేసింది. Hi bro, this is how boys say hi. How bikers says hi. ఆడ ఇంకో ఆపోజిట్ సిగ్నల్ ఇంకో సీనరీ ఉంది, ఎమోనీ గ్రీన్ కలర్ది. ఆ బ్రోది కూడా ఎగ్జాస్ట్ అనుకుంటా, ఎస్సీ ప్రాజెక్ట్ యాసిడ్ రేసింగ్ ఏదో ఉండొచ్చు.
బ్రో మనకి హాయ్ ఎట్లా చెప్పిండు అంటే రివింగ్ ఇచ్చి హాయ్ చెప్పిండు. బైకర్స్లో ఏదో గుడ్ క్వాలిటీ, బైకర్స్ అనే కదా చాలా మందిలో ఉంది ఇట్లా. దట్ ఈస్ కాల్డ్ సక్సెస్. ఇంకా ఫుల్ కాలేదు నేను, బట్ ఐఎమ్ ఇన్ దట్ లైన్. నా వల్ల ఏంటంటే మీ వల్ల కూడా అవుతుంది, కాకపోతే కష్టపడాలి దానికోసం. సో మీ డ్రీమ్ కోసం కూడా కష్టపడండి, డూ హార్డ్ వర్క్ ఫర్ ఇట్. వన్ డే యూ విల్ డెఫినెట్లీ అచీవ్. చిన్నదో పెద్దదో ఏదైనా కొంచెం దాని మీద డెడికేషన్, మీ ప్యాషన్ అప్లై చేయండి అంతే. పొద్దున్నే ఫుల్ ట్యాంక్ కొట్టించినాం కదా, ఇప్పుడు చూడండి అయిపోయింది. ఫుల్ ట్యాంక్ అయిపోయిందంటే మనం ఎంత లేనా 250 కిలోమీటర్స్ ప్లస్ తిరిగినాం. అట్లుంటుంది మనతోనే వాడకం బాబాయ్. మనం $550 కొట్టు బ్రో. చెప్పురా. 3 రోజులు అయినా మొన్ననే కదా కొన్నది. 2 days. ఇంకా అట్లుంటుంది మా మనతోటి. చలో గాయస్, ముంగడికి వెళ్తే మొత్తం లైట్ ఏముండదు, చీకటే. సో ఈ వ్లాగ్ని ఇక్కడికే ఎండ్ చేస్తున్నాను. ఇంటికి వెళ్ళి ఎడిట్ చేసి రేపు అప్లోడ్ పెడతా. ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా మీకు ఏమైనా అనిపిస్తే, లేకపోతే ఈ బండి గురించి ఏమైనా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కావాలంటే, అదే Q&A, లేకపోతే నా గురించి ఏదైనా Q&A కావాలంటే కింద కామెంట్ చేయండి. దాని గురించి ఒక కంప్లీట్ వీడియో చేస్తా. Until then, be safe, stay happy. See you all in the next